Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Genesis, chapter 26, verse 3. నేటి దినం మన ధ్యానం కొరకు ఆదికాండం 26వ అధ్యాయము తెలుగులో 4వ వచనం నుండి తీసుకొనబడింది. I will give all these countries and I will perform the oath which I swear. నీ సంతానమునకు ఈ దేశములన్నీ ఇచ్చి నేను చేసిన ప్రమాణము నెరవేర్చదను. The patriarch and the man of God Abraham died in Genesis 25th chapter. మన పితరును దైవజనుడైనటువంటి అబ్రహాము 26వ అధ్యాయంలో ఆయన మృతి పొందుతాడు. And now God visits Isaac as he was going over to the land of Philistines. ఇప్పుడు దేవుడు మరి ఇస్సాకు ఆ ఫిలిస్తీన్ల దేశానికి వెళ్తూ ఉండగా ఇస్సాకుతో చేస్తున్న వాగ్దానం. And God comes to him and visits and reiterates to Isaac the promise he made with Abraham. దేవుడు ఇస్సాకును దర్శించి తన తండ్రి అయిన అబ్రహాముతో చేసిన ఆ వాగ్దానపు వాటిలో మరలా ఇస్సాకును జ్ఞాపకం చేస్తూ నేను నెరవేరుస్తానంటాడు. Isaac was in Gerar when God spoke to him. దేవుడు ఇస్సాకుతో మాట్లాడినప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్నాడు. I think this was the first revelation of God to Isaac. మరి నేను అనుకుంటున్నాను ఇది ఇస్సాకుకి కలిగిన దేవుని ప్రత్యక్షత ఇది మొదటిసారి. Note that this famine came again nearly after 80 to 100 years after the famine of Abraham's days. ఈ కరువు అబ్రహాము దినాలలో వచ్చిన కరువు తర్వాత దాదాపుగా 80 నుండి 100 సంవత్సరాల తర్వాత వచ్చింది మళ్ళా. This is what our meteorologists they will say in relation to the weather pattern. కాబట్టి ఇది మన వాతావరణ శాఖ మరి శాస్త్రజ్ఞులు వాళ్ళు చెప్పే మాట కూడా అదే 100 సంవత్సరాలుగా ఒకసారి మళ్ళీ పునరావృతం అవుతుంది. About the weather pattern they will talk about a 100-year period cycle. ఈ వాతావరణంలోని ఈ మార్పు ఈ విధానాలు ఇవి ఒక 100 సంవత్సరాల తర్వాత మరలా పునరుత్థం అవుతుంది. Another thing to notice, మరొక సంగతి మనం గమనించవలసింది, Abraham also went to Abimelech but certainly not to the one that Isaac went to, because this is after 100 years later. అబ్రహాము కూడా అబీమెలెకు దగ్గరికి వెళ్ళాడు, కానీ ఇప్పుడు ఇస్సాకు వెళ్ళినట్టు ఈ అబీమెలెకు ఇది వేరు. ఎందుకు? ఇది అప్పటికి ఇప్పటికి 100 సంవత్సరాల వ్యవధి ఉంది ఇక్కడ. So therefore Abimelech is not the name of the king. It was sort of the title to the king of the Philistines. కాబట్టి అబీమెలెకు అనేది రాజు పేరు కాదు, కానీ ఫిలిస్తీన్ల రాజులకు ఉన్నటువంటి ఒక బిరుదు అది. So when the famine created hardship in Canaan, ఈ కనానులో వచ్చిన ఈ కరువు ఎంత కష్టమైన పరిస్థితిని తెచ్చినప్పుడు, and Isaac proved his faith and obedience and remained in the Palestine region on the south coast of Canaan. ఇస్సాకు తన విశ్వాసాన్ని రుజువుపరుచుకుంటూ కనానుకి మరి దక్షిణాన ఉంటుండే తీర ప్రాంతంలో అక్కడ ఉండిపోయాడు. He believed that God would provide for him. దేవుడే తన కొరకు అన్ని కూడా సదుపాయాలు చేస్తాడు అని నమ్మాడు. Not only to him and his household in the land God promised him. తనకు మాత్రమే కాకుండా తన ఇంటి వారికి కూడా దేవుడు వాగ్దానం చేసిన ఆ దేశంలో ఇస్తానని. But he lacked faith to trust God to protect him from the violence that is there in that land. అయితే ఆ దేశంలో ఉన్నటువంటి హింసల నుండి మరి కాపాడబడతాను, దేవుడు కాపాడతాడనే దాని గురించినటువంటి విశ్వాసములో ఇతడు బలహీనమయ్యాడు, క్షీణించాడు. Like his father he lied to protect himself. తన తండ్రి వలనే ఇస్సాకు కూడా తన యొక్క కాపుదల భద్రత కొరకు అబద్ధమాడాడు. Of course God blessed Isaac as he has promised. అయితే దేవుడు తనతో వాగ్దానం చేసిన ప్రకారం ఇస్సాకుని కాపాడాడు. When the agriculture or when Isaac's farming successes stirred up the envy of the Philistines. మరి ఇస్సాకు యొక్క ఈ వ్యవసాయ విధానాలు అభివృద్ధి చెందుట తన శత్రువులు లేదా ఫిలిస్తీన్లకి అసూయ పుట్టించినప్పుడు, and Isaac and his men were forced to flee from place to place as the Philistines either sieged their wells or filled them in. ఇస్సాకు తన వారు కూడా ఇక బలవంతంగా ఆ ప్రాంతం విడిచి వెళ్ళవలసి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ విధంగా ఆ ఫిలిస్తీన్లు వారిని బాధించడము లేకపోతే ఆ బావులని పూడ్చివేయడము చేస్తూ వాళ్ళు అక్కడిని వెళ్ళిపోయేటట్టు చేశారు. Gradually he was pushed out of the best Palestine pastures. క్రమంగా పాలస్తీనా ప్రాంతంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆ పచ్చిక బయలు విడిచి వెళ్ళవలసి వచ్చింది. But God was still there with him. అయితే దేవుడు ఇంకను అతనితో కూడా ఉన్నాడు. Though he was forced back eventually to Beersheba, ఆయన బెర్షెబాకు మరలా బలవంతంగా ఆయన రావాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ God reassured him of his presence and encouraged him to preserve. దేవుడు తన సన్నిధిని తనతో ఉంచుతానని తనని భద్రపరుస్తానని మరలా నిశ్చయతను కలిగింపజేశాడు. And the Philistine king, fearful of the power of Isaac's God, thought it wise to renew the treaty. ఈ ఫిలిస్తీన్ల యొక్క రాజు మరి
ఇస్సాకు యొక్క దేవునిని బట్టి భయపడి ఆ ఇస్సాకుతో మరలా సత్సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆలోచించాడు. And when Lord spoke to Isaac, that was a huge moment in Isaac's life. దేవుడు ఇస్సాకుతో మరలా మాట్లాడినప్పుడు ఇస్సాకు జీవితంలో అదొక మరో గొప్ప సంగతిగా ఉంది. During Abraham's lifetime, God's relationship with his people had been defined by God's relationship with Abraham. అబ్రహాం యొక్క కాలంలో దేవుడు అబ్రహాముతో కలిగినటువంటి ఆ సంబంధాన్ని అక్కడ మరలా వారికి వర్ణించినాడు. Now Abraham is dead. అబ్రహాం అయితే ఇప్పుడు చనిపోయాడు. Isaac had to wonder at times whether God would deal in the same way with him too. మరి ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో దేవుడు వ్యవహరించినట్లుగా నాతో కూడా అట్లాగే వ్యవహరిస్తాడా అనేటువంటి ఆశ్చర్యంలో ఉన్నాడు. So God made it clear in this moment that all of the same promises which he made to Abraham still holds true. అయితే దేవుడు ఇక్కడ ఇది స్పష్టం చేస్తున్నాడు. అబ్రహాముతో చేసిన వాగ్దానాలు ఏ విధంగా నెరవేర్చాడో అదే నీ జీవితంలోనూ వాస్తవ రూపం God told Isaac, I'll be with you. దేవుడు ఇస్సాకుతో చెప్పాడు, నేను నీకు తోడై ఉంటాను. Don't worry. భయపడకు. From this, దీని నుండి God approved that Isaac is the promised son of the covenant, not Ishmael. మరి ఇస్సాకే వాగ్దాన పుత్రుడు అని రుజువుపరుస్తా ఉన్నాడు, ఇష్మాయేలు కాదు. The blessings of Abraham belong to Isaac and his seed. అబ్రహాం యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా ఇస్సాకును తన సంతతికి చెందినవి. As believers, we must remember that just because we are enjoying the unfailing promises of God does not mean that you will not encounter problems. విశ్వాసులుగా మనం గుర్తించవలసింది, తప్పిపోయినటువంటి దేవుని వాగ్దానాలని మనం అనుభవిస్తూ ఉండగా ఇంకా మనకి సమస్యలు శ్రమలు రావు అనుకోకూడదు. Isaac was in the promised land that he was harassed and beset with problems. ఇస్సాకు వాగ్దాన దేశంలో ఉన్నాడే కానీ చుట్టూ శత్రువుల చేత బాధించబడుతూనే ఉన్నాడు. In spite of all these things, God will bring you out. ఈ పరిస్థితులన్నీ ఉన్నప్పటికీ దేవుడు ఆ పరిస్థితి నుండి ఇస్సాకుని బయటికి తెచ్చాడు. Here we see God's faithfulness. ఇక్కడ దేవుని నమ్మకత్వాన్ని మనం చూస్తాం. His faithfulness will not be changed by the situations. పరిస్థితులను బట్టి దేవుని నమ్మకత్వం మారిపోదు. His faithfulness will not be altered by our imperfections. మన యొక్క అసంపూర్ణమైనటువంటి జీవితాలను బట్టి, మాలిన్యం పరచబడిన జీవితాలను బట్టి ఆయన యొక్క ప్రణాళిక మార్పు కాదు. Moreover, his faithfulness transforms us. ఇంకా చెప్పాలంటే తన నమ్మకత్వము మనల్ని మారుస్తుంది. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదరి సోదరులు, we can trust God for the direction of our life. మన జీవితంలోని నడిపింపు దిశ కొరకై దేవుని యందు నమ్మిక ఉంచవచ్చు. Not only the direction but for the protection of our life we can trust him. మన దిశను మాత్రమే కాకుండా మన జీవితంలో కాపుదల భద్రత కొరకు కూడా దేవుణ్ణి మనం నమ్మవచ్చు. Our sojourning is not only physical, it is spiritual also. మన ఒక యాత్ర ప్రయాణం అనేది భౌతిక సంబంధమైనది మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైనటువంటి యాత్ర. So from the lives of Abraham and Isaac we can see some similarities. కాబట్టి అబ్రహాము ఇస్సాకు జీవితాల్లో కొన్ని సరిపోలికలు మనం చూస్తాం. What are they? ఏమిటి అవి? Both Abraham and Isaac received the God's promise of blessing. అబ్రహాము ఇస్సాకులు ఇద్దరు కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను అనే వాగ్దానాలు పొందినవారు. 7 things I want to tell. 7 సంగతులు నేను మీతో చెప్పాలి. Secondly, రెండవది, both were impacted by famine. వారిద్దరి జీవితంలోనూ కరువును ఎదుర్కొన్నారు. And thirdly, మూడవది, both had wives who were described as beautiful. ఇద్దరికి కూడా ఈ భార్యలు అందమైన వారుగా అభివర్ణించబడ్డారు. And fourthly, 4, both lied to the king of Gerar about their wives. వీరిద్దరు కూడా గెరారు రాజుతో భార్యల గురించి అబద్ధమాడారు. And fifthly, 5వది, both prospered in the land. వీరిద్దరు ఆ దేశంలో వర్ధిల్లారు. And sixthly, 6వది, both had disputes with Abimelech over the wells dug. ఇద్దరు కూడా ఆ బావులు మరలా తవ్వే విషయంలో అబీమెలెకుతో వివాదం వచ్చింది. And seventhly, 7వది, both built altars to worship the Lord. వీరిద్దరు కూడా దేవుని ఆరాధించడానికి వరకు బలిపీఠం కట్టారు. Not only 7, I am remembering another 3 also. 7 విషయాలు మాత్రం కాకుండా మరొక 3 విషయాలు గుర్తొస్తున్నాయి. Eighthly, 8వది, both entered into a covenant with the king of Gerar. వీరిద్దరు కూడా గెరారు రాజుతో నిబంధన చేసుకున్నారు. And ninthly, 9వది, for both, remember, the second son was the child of promise. వారిద్దరి విషయంలో కూడా వారికి ఇవ్వబడిన రెండవ కుమారుడే వాగ్దాన పుత్రులుగా ఉన్నారు. In the case of Abraham, విషయంలో Isaac was the second son. ఇస్సాకు రెండవ In the కుమారుడు. case of Isaac, Jacob was the second son. ఇస్సాకు విషయంలో యాకోబు రెండవ కుమారుడు. And tenthly, 10వది, for both, their firstborn son married outside their family. వారిద్దరి విషయంలో కూడా జ్యేష్ఠులు మొదట పుట్టిన వారు వారి కుటుంబం వెలుపల వారిని అన్యులని వివాహం చేసుకున్నారు. Ishmael and Esau. ఇష్మాయేలు ఏశావులు There కూడా. are 10 similarities I told between Abraham and Isaac for your further meditation throughout the day. కాబట్టి అబ్రహాము ఇస్సాకుల మధ్య ఉన్నటువంటి కనీసం ఒక 10 సరిపోలికలు
ఈ దినమంతా కూడా ఇంకా ఎక్కువగా మీరు ధ్యానించడానికి నేను చెప్పాను. So before I close, నేను ముగించే ముందు let me remind you that our God is a promise making and promise keeping మన God. దేవుడు వాగ్దానం చేసే దేవుడు, వాగ్దానం నెరవేర్చే దేవుడు అని మీకు జ్ఞాపకం చేస్తున్నా. Those of you who are associated with Brother Vatsing, మరి సోదరుడు భగత్ సింగ్ గారితో సహవాసం కలిగి ఉన్నవారు you may be remembering, మీకు గుర్తుండవచ్చు, in almost every prayer of his, in the beginning of his prayer, he used to mention this: Lord, you are a promise making and promise keeping ఆ God. దైవజనుడు చేసిన ప్రార్థనలన్నిటిలో కూడా బహుశా మీరు గమనించే ఉంటారు, ఆరంభంలో ఈ మాటలు ఖచ్చితంగా పలికేవాడు, దేవా నీవు వాగ్దానం చేసే దేవుడు, వాగ్దానం నెరవేర్చే దేవుడు అని. That was his personal experience, and it is the experience of many people of God in the Old Testament and in the New Testament and even in the 21st century. ఇది ఆయన ఒక వ్యక్తిగతమైనటువంటి అనుభవము, అలాగే దేవుని ప్రజల జీవితాల్లో, పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో, ఈ తరంలో ఉన్న మన జీవితాల్లో కూడా ఇది అనుభవమే. Man's failures cannot alter the plans and purposes of God. మానవుని పతనాలు దేవుని ప్రణాళిక ఉద్దేశాలని మార్చజాలం. So let us catch hold of the promises of God and go forward in our Christian life. కాబట్టి దేవుని వాగ్దానాలు చేపట్టి క్రైస్తవ జీవిత యాత్రలో ముందుకు కొనసాగిపోదాము And గాక. also let us be careful about the pull of Egypt, which symbolizes the world. మరి లోకానికి సూచనగా ఉంటుంది ఈ ఐగుప్తు మన లాగుతా ఉన్నప్పుడు ఆ విషయంలో జాగ్రత్త పడదాం. When famine came, Abraham went to Egypt. కరువు వచ్చినప్పుడు అబ్రహాము ఐగుప్తునకు వెళ్ళాడు. When famine came, Isaac was tempted to go to Egypt. కరువు వచ్చినప్పుడు ఇస్సాకు కూడా ఐగుప్తు వెళ్ళడానికి So శోధించబడ్డాడు. whenever the Israelites faced trials in the wilderness, they too were tempted to return to Egypt. అలాగే ఇశ్రాయేలీయులు కూడా అరణ్యములో శోధించబడిన ప్రతిసారి అనేక పర్యాయాలు ఐగుప్తుకే వెళ్ళిపోతామని వారు శోధించబడ్డారు. What about you and me? నీ సంగతి నా సంగతి From ఏమిటి? these things we must understand that the pull of Egypt, the attraction of Egypt, the magnetic power of Egypt is so great. ఈ విషయాల నుండి మనం గ్రహించవలసింది, ఐగుప్తు యొక్క శక్తి అనగా మనల్ని వెనక్కి లాగేటువంటి దాని శక్తి అది ఎంతో బలమైనది, ఎంతో ఆకర్షణీయమైనది, అయస్కాంతం లాంటి బలం. ఆ విషయంలో మనము జాగ్రత్త Let పడాలి, us be very careful. జాగ్రత్తగా ఉందాం. Let us learn lessons from the failures of other people. ఇతరుల పతనాల నుండి, పొరపాట్ల నుండి మనం పాఠాలు నేర్చుకుందాం. May God help us. దేవుడు మనకి సహాయం చేయనుగాక. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.